2025 మార్చి నెల 7వ రాశి తులారాశి ఫలితాలు. తుల వృషభయోర్భృగు. ఈ తులారాశికి 6వ స్థానంలో మొత్తం 6 గ్రహాలు చేరినాయి. ఈ 6 గ్రహాలు కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నాయి. అయితే శుక్రుడు కూడా మాత్రం బాగాలేడు. భృగు షట్క దోషం అంటారు. శుక్రుడు 6 ఉండకూడదు. దానివల్ల భృగు షట్క దోషం. ఈ తులారాశికి 6 గ్రహాల్లో 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. కానీ శుక్రుడు మాత్రం పూర్తిగా బాగాలేడు. ఈ శుక్రుడు వైవాహిక జీవితానికి ఉపయోగపడేటువంటి వాడు. తర్వాత ఈ రాశికి చదువుకునే పిల్లలు కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, చేసేటువంటి ఉద్యోగంలో సమస్యలు ఉన్నవాళ్ళు కానీ అసంతృప్తి పడి కృషి తగ్గినట్లయితే చాలా నష్టపోతారు. చదువుకునేటువంటి వాళ్ళకి సాగట్లేదని, చేసే ఉద్యోగంలో సరైనటువంటి అవకాశం లేదని, ఉన్న ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగానికి పోదామని దురాశకు పోయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అష్టమ స్థానం గురువు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి సమయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమాత్రం చదువులో అశ్రద్ధ చేసినా, ఉద్యోగం చేసేవాళ్ళు చేసే వృత్తిలో ఎటువంటి ఉద్యోగమే కాదు, వ్యాపారం కానీ ఏదైనా కానీ తను చేసేటువంటి వృత్తిలో అశ్రద్ధ చేసినా, అశ్రద్ధ చేయడమే కాదు ఎవరితో అయినా సరే వ్యతిరేకించినా మళ్ళీ ఇప్పుడు పడ్డ నష్టం జీవితంలో పోదు. ఈ అష్టమ స్థానం గురువు, నవమంలో ఉన్నటువంటి కుజుడు, ద్వాదశంలో ఉన్నటువంటి కేతువు. ముందు పాపగ్రహాలు కుజుడు, కేతువు పాపగ్రహాలు. కేతుశ్చికేధ్వజవధూమ్ర ఉత్పాతో బహురూపకృతున్నారు. కేతువు తలకాయ లేనివాట. చేసే పనులు కూడా తలకాయ లేని పనులే చేస్తాడు. వాడి పరిస్థితికి వాడు ఏం చేయాలో తోచనటువంటి ఆలోచన సరైనది లేకుండా ఎక్కడో మైండ్ పెట్టుకొని ఒకడు ఏం చేస్తా అంటే కేతువు బాగుండనప్పుడు తను కట్టుకున్న గుడ్డన్న చింపవతల బారేస్తాడు, లేకపోతే కట్టుకున్న ఆ చొక్కా తీసి పక్కన బారేసి బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత ఏందిరా ఏం షర్ట్ ఏం లేకుండా వచ్చావేందిరా అన్నదాకా, ఏంది నీ వెళ్ళేవాడిని ఏంది షర్ట్ ఇప్పి ఇంట్లో బారేసి ఒట్టి ఒంటితో పోతున్నాను ఏంది అనేటువంటి ఆలోచన అప్పుడు వస్తుంది. అంటే నీకు ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల నీ మైండ్ని స్థిమితం పెట్టుకోకపోవటం వల్ల నీకు సమస్యలు వచ్చినాయి. ఆలోచన ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. దురాలోచన కాదు, దూరాలోచన కావాలి. ముందు జరగబోయేటువంటి సమస్యల గురించి దూరాలోచన. నీకు బాగా లేదని దురాలోచన. ఇక లాభం లేదు, ఇంకోటి ఏదో చేద్దాం. ఏంది నువ్వు చేసేది ఇక్కడే చేయలేవు, ఏం చేస్తా బయటికి పోయి? అదే వెనక్కి దిగి ఆలోచిస్తావా? ఇక్కడ నీకు ఎందుకు సమస్య వచ్చింది? ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ నువ్వు బతికావు కదా, నువ్వు ఇక్కడ చదువుకున్నావు కదా, ఎన్నో మార్కులు సంపాదించావు కదా, ఎన్నో ర్యాంకులు సంపాదించావు కదా, నువ్వు చేసిన ఉద్యోగంలో ఎన్నో ప్రమోషన్లు పొందావు కదా. ఇవాళ నాకు ఎందుకు వచ్చింది, నా తప్పేమో అని ఆలోచించుకునేటువంటి మనస్తత్వం లేక, దూరాలోచన లేక, దురాలోచన చేసి చేతులారా చెడగొట్టుకోవటం అవుతుంది. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఒకడు ఏం చేస్తాడంటే మంచినీళ్ళు దొరకట్లేదండి, దూరం నుంచి మోసుకొచ్చి పోస్తారు. శుభకార్యాలు పెళ్ళిళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద రమ్ముల నిండా నీళ్ళు పోస్తారు. ఆ పోసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఒక గుడ్డ, తెల్లటి పల్చటి ఉతికిన గుడ్డ వేస్తారు. పైనుంచి ఏదైనా మట్టి పడితే ఆ గుడ్డ మీద పడుతుంది కానీ నీళ్ళలోకి పోదు. అటువంటప్పుడు దుర్మార్గుల స్వభావం ఏంటంటే బాగా మెత్తగా జల్లెడ పడితే కూడా బియ్య పిండిలాగా, మరి మైదా పిండిలాగా ఉండేటువంటి మట్టి తీసుకొచ్చి నీళ్ళలో పడేస్తాడు. చూడు నేను ఎంత గొప్ప ఘనకార్యం చేశాను అంటాడు. నువ్వు చేసింది ఘనకార్యమా దుష్కార్యమా? 10 మంది తాగే మంచినీళ్ళు జడగొట్టావే. అన్నం లేకపోయినా బతకొచ్చు కానీ దాహం తిరగకపోతే బతకలేమే.
దీనివల్ల ఎంత నష్టం వస్తుందనేటువంటి ఆలోచన. ఎప్పుడు కూడా మానవుడికి కష్టాలొస్తాయి గానీ, మానుకి కష్టాలు రావు. చెట్టు మాను ఎంతో బలంగా ఉంటుంది. ఎంత గాలొచ్చినా 4 కొమ్మలిరిగిపోతాయి గానీ, చెట్టు మొత్తం పడిపోదు. కానీ నువ్వు మానులాగా పెరిగావు. ఏవండీ, బాధపడేవాడిని నువ్వు తిడుతున్నావంటావు, తిడటం కాదు. నీవు ఎంతో కష్టపడి పైకొచ్చావు. చెట్టు ఎట్లా పెరిగిందో బలంగా పెద్ద వృక్షమై ఎంతోమందికి నీడిస్తూ, ప్రాణవాయువునిస్తూ, మరి ఎంతో మేలు చేస్తున్నటువంటి చెట్లెట్లాగో నీ సంపాదన, నీ బతుకు, నువ్వు బతకడం కాక నిన్ను కొంతమందిని బతికించి, నీ కింద కొంతమందిని తయారు చేసి ఎంతో పైకొచ్చిన వాడివి ఈ టైంలో ఏమవుతుంది? తులారాశి వాళ్ళకి అష్టమ గురువు వల్ల చేయరాని పిచ్చి పనులు చేసుకొని, జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని చేతులారా పోగొట్టుకొని, పోయిన తర్వాత ఏమిట్రా మన బతుకు? పోయిన విలువ మళ్ళీ వస్తుందండి? రానే రాదు. జీవితంలో రాదు. ఎందుకంటే మానవుడికి ఎప్పుడు కూడా ఏందంటే రెండే 2 చెప్పారు. కామిన్యాస అంటారు. ధనాశ అన్నారు. ధనాశ, కామిన్యాస. ఈ 2 ఆశలతోటే మనిషి నాశనమైపోతాడు. ఆడవాళ్ళల్లో 4 రకాల జాతి స్త్రీలని చెప్పాడు. మరి మంచి జాతి స్త్రీ ఎంతో అందంగా ఉంటుంది. ఆ నడక కూడా బాగుంటుంది. ఆ చూపు ఎట్లా ఉంటుందంటే, ఓ పక్క నుంచే మనల్ని చూపిస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది. మరి పద్మిని జాతి స్త్రీ అంటారు. ఈ దుర్మార్గపు స్వభావం గలవాడు ఎట్లా ఉంటాడంటే, ఆ పద్మిని జాతి స్త్రీ మీదే వీడికి ప్రతివాడికి మంచివాడికి కూడా చూపు పడుతుంది. కానీ పోత చూసేటప్పుడు అనుకుంటాడు పక్క నుంచి అట్లా చూస్తూ ఉంటుంది. ఆ చూపు భగవంతుడు అట్లాంటి దృష్టి ఇచ్చాడు, మంచి దృష్టిని. పోయి కడికని చేయబట్టుకుంటాడు. చేయబట్టుకుంటే పద్మిని జాతి స్త్రీ మెదలకుండా వెళ్ళిపోతుంది గానీ, ఎవ్వరితో చెప్పదు. తల్లికి, తండ్రికి, భర్తకు కూడా చెప్పదు. అదే నీ కర్మ బాగుండనప్పుడు నీచ జాతి స్త్రీ ఉంది, 4వ రకం జాతి స్త్రీ. దాన్ని గదిలిచ్చి బజారు పొడుగుతా తిట్టు తన్నులు కూడా తినిస్తాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే నీ గ్రహస్థితే కారణం. నువ్వు జ్యోతిష్యం చెబుతున్నావా, కబుర్లు చెబుతున్నావా అనుకోబాకండి. నీ ప్రవర్తన అట్లా మారుతుంది. ఆ ప్రవర్తన మారిన తర్వాత నువ్వు బాధపడేటప్పుడు ఇట్లాంటి ఎదవ పని నువ్వు చేశానురా అనుకుంటాడు. మరి ఇట్లా చాలా జరుగుతున్నాయి. కొంతమంది యవ్వనంలో పరస్త్రీ వ్యామోహంతో ఎవ్వరు చూడలేదు కదా అని వాడేదో ఆడమనిషిని చెరుస్తాడు. ఇప్పుడు సీసీ కెమెరాలున్నాయి. వాడు పట్టుబడతాడు, జైలుకు పోతాడు. నన్నెవరు చూడలేదు కదా అనుకుంటాడు వాడు. సీసీ కెమెరాల్లో చిక్కింది ఎవడైనా కనుక్కుంటాడా? సీసీ కెమెరాలో చిక్కి వేరే సాక్ష్యం లేకుండా దొరికి జైల్లో పడ్డ తర్వాత ఇదేం కర్మరా, పెళ్ళాం ఉండే, పిల్లలుండే, పిల్లలు పెళ్ళికొచ్చారు, రిటైర్ స్టేజ్‌కి వచ్చాను. ఈ వయసులో నీకీ మరి చావు తుదకు లావు దుఃఖంట. చావు పోయేటప్పుడు నాకు ఈ బుద్ధెందుకు పుట్టిందిరా అని వాడు బాధపడతాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే, మానవుడికి ఒక్కొక్క టైము, ఆ వేళ అట్లాంటిది. అదే మంచి జ్ఞానం కలిగినప్పుడు మంచి బుద్ధులు పుడతాయి. చెడు టైం వచ్చినప్పుడు చెయ్యరాని దుర్బుద్ధులన్నీ పుడతాయి. అవన్నీ పుట్టి చేతులారా చేసుకోకుండా ఉండటానికి ఈ రాశికి కుజుడు, గురువు, కేతువు ఈ 3 గ్రహాలు కూడా బాగాలేవు. ఈ కేతువు మంచి స్థానంలో ఉంటే వాళ్ళ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆయన పేరు. నడుస్తున్న దేవుడు. ఆయన బతుకున్నంత కాలం నడుస్తున్న దేవుడు అన్నారు. ఆయన పరమపదించిన ఈరోజు కూడా ఆయన దేవుడు అనిపించుకున్నాడు. ఆయన కేతువు బాగున్నప్పుడు పుట్టారాయన. కేతువు బాగుండటం వల్ల ఆయనకి జ్ఞానం కలిగి ఎందరికో
జ్ఞానబోధ చేసి జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ చెప్పి అందరికీ మార్గదర్శకత్వం చేసి పరమపదించారు. వారి ఇట్లాంటివి చాలా చెప్పున్నారు. మరి మానవుడు మానవుడుగా ఉండాలా, మానవుడు దానవుడుగా ఉండాలా అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా మన జాతకం ఏమిటి, ఆగామి, సంచిత, ప్రారంధాలని 3 ఉన్నాయి. మూడింటి వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవటం, తెలిసిన వాళ్ళు చెప్పింది వినటం. ఒకప్పుడు దేవాలయాల్లో సాయంత్రం పూట నలుగురు కూర్చొని మంచి కాలక్షేపం అని ఒకళ్ళు చెప్పటం, 10 మంది వినటం జరిగేది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంగ్లీష్ చదువు. గుళ్ళో ఏదైనా చెబుతున్నారు అనుకోండి, అరే వీడు పురాణం చెబుతున్నాబు మనకొద్దురా పద పద పదంప. వాడికి తెలుగు రాదు, తెలుగు మాట్లాడటం చేత కాదు, తెలుగు సక్రమంగా చెబితే అర్థం చేసుకోలేడు. ఆ విధమైన స్థాయికి వచ్చి అందరం పాడైపోతూ ఉన్నాం. ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.